వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జీడీ నెల్లూరు మండలంలోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్లో పాప్ ఫ్రాన్సిస్ మృతికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మత పెద్దలు రెవరెండ్ జె సురేష్ గుణశేఖర్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ ఆవరణలో చిన్నారులు, మహిళలు, యువత, సంఘ పెద్దలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాప్ ఫ్రాన్సిస్ మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటని మత పెద్దలు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన యువకుడు బషీర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. బెట్టింగ్ కు యువత దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ సైకిల్ యాత్ర చేపట్టాడు. దీంతో చిత్తూరుకు చేరుకున్నాడు. యువత బెట్టింగ్ మోజులో పడి విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారని, దీన్ని నివారించడానికి రాష్ట్రంలో తిరుగుతూ 4 నెలల సైకిల్ యాత్ర చేస్తానన్నారు. సింగరాయకొండలో గంజాయి తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు మీడియా సమావేశంలో సీఐ హజరతయ్య తెలిపారు. నిందితుల వద్ద నుంచి 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల వద్ద నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే చోరీకి పాల్పడ్డ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సీఐ అన్నారు. నిందితులు రాష్ట్రంలో పలు చోరీలకు పాల్పడ్డారని రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు. మండల కేంద్రమైన చెన్నూరులో పశ్చిమ బెంగాల్ నందు హిందువుల మీద జరుగుతున్న దాడులపైన హిందూ బంధువులు అందరూ కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్లో బహిరంగ సభ నిర్వహించారు. ఐక్య వేదిక సభ్యులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అలాగే హిందూ దేవాలయాల ఆస్తులు, హిందూ ధర్మ ప్రచారానికి, ఆలయాల అభివృద్ధికి మాత్రమే ప్రభుత్వాలు ఖర్చు చేయాలని చెప్పారు. లేని పక్షంలో గుడుల్లో ప్రభుత్వ జోక్యం లేకుండా హిందువులకే అప్పచెప్పాలని కోరారు. పెదబైలు మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరిధి చక్కరాయి గ్రామానికి వెళ్లే బోసరి గెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు కొండవాగు పొంగి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో గిరిజనులు పెదబైలులో జరిగిన వారపు సంతకు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ వాగుపై వంతెన నిర్మించి తమ వంతెన కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో తెల్లవారుజాము నుండి దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో గ్రామాల నుంచి బయటకు వెళ్లే ప్రజలు, ప్రయాణికులు, పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బంది పడ్డారు. ఒకవైపు పొగమంచు, మరోవైపు పగటి వేడితో వృద్ధులు, చిన్నారులు, ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఉపాధి హామీ బకాయిల్లో వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆందోళన చేపట్టారు. మిసన్నపేట స్థానిక ఉపాధి హామీ పని ప్రాంతంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతూ గత 13 వారాలుగా ఉపాధి హామీ బకాయిలు రావాల్సి ఉందని, మండలంలో మార్చి నాటికి 4 కోట్ల ఉపాధి హామీ బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం ఉపాధి హామీ బకాయిలను వెంటనే చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఈ నెల 26వ తేదీన ప్రముఖ రంగస్థల కళాకారుడు జ్యోతి ఆంజనేయులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ప్రముఖ జబర్దస్త్ హాస్య నటుడు అప్పారావు మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. అనంతరం జరిగే భక్త చింతామణి నాటకంలో తాను సుబ్బారావు పాత్ర వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కావున నియోజకవర్గంలోని ప్రజలందరూ తిలకించి ఆదరించాలని కోరారు. జమ్మలమడుగు ఎస్సీ కాలనీలో 10 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లిన ఘటనలో 2 నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మాట్లాడుతూ తాము మీ ఇంట్లో పూజ చేస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయని, ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పిన మాటలతో బంగారం దోచుకెళ్లారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. పార్వతీపురం గ్రామదేవత శ్రీ ఇప్పల పోలమ్మ తల్లి పండుగ మొదటి రోజు ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే అమ్మవారు మొదటి పూజలో పాల్గొని కొలిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ థియేటర్ నుంచి రెడ్డి వీధి ఇప్పల పోలమ్మ తల్లి గుడి వరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మేళతాళ ధ్వనులు, మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యే అమ్మవారి ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.